ప్రియ భగవద్భక్తులారా, శ్రావణమాస వరలక్ష్మి వ్రతం తాలూకా వివరణ. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మొట్టమొదటిసారిగా శ్రీ మహాలక్ష్మీదేవి చారుమతీదేవికి ఉపదేశించింది. చారుమతీదేవి అంతవరకు కూడా ఏ ఒక్క దైవ కార్యక్రమాలు చేసేటటువంటి భక్తురాలు కాదు. కానీ పాతివ్రత్య ధర్మం అనేటటువంటి దాన్ని ఆచరించేటటువంటి గృహిణి. భర్తకి ఉపచారాలు చేస్తూ, అత్తమామలకి సహాయ సహకారాలు అందిస్తూ, ఒక గృహిణిగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉండేటటువంటి ఒక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మహిళ. ఆ మహిళ చేసేటటువంటి ఆ పాతివ్రత్య ధర్మానికి వరలక్ష్మీదేవి కరుణించి, అమ్మా చారుమతీదేవి, నువ్వు నా వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ ద్వారా భూలోకంలో ఈ వ్రతం వ్యాప్తి చెందుతుంది అనేటటువంటి ఒక మంచి ఉద్దేశం కొద్దీ వరలక్ష్మీదేవి చారుమతీదేవిని కేంద్రంగా చేసుకొని ఆవిడ ద్వారా భూలోకంలో ఈ వ్రతాన్ని వ్యాప్తి చెందించింది. అయితే ఈ వరలక్ష్మీదేవి ఈ విశ్వావసునామ సంవత్సరంలో 3వ వారం అయినటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చతుర్దశి తిథితోటి సాయంకాల సమయానికి పూర్ణిమ వస్తున్నది. పూర్ణిమ తిథి, అందులోని ఈసారి ప్రత్యేకంగా ఉత్తరాషాఢ నక్షత్రం పోయి శ్రవణం నక్షత్రం రావడం, శ్రావణ మాసం, శ్రవణం నక్షత్రం, శ్రావణ శుక్రవారం, పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం సమయానికి, సాయంకాల సమయానికి పౌర్ణమి కూడా ఏర్పడడం అనేటటువంటిది అదృష్టం. ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ వరలక్ష్మీదేవి తాలూకు అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం మనందరం కూడా ఆచరించుకుందాం. ఉదయాన్నే యథావిధిగా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఆచరించుకొని వ్రతాన్ని పరిసమాప్తి కావించుకొని కథలో ప్రత్యేకంగా చెప్పిన విధంగా సాయంకాల సమయంలో మరలా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అనేటటువంటి శ్లోకాలని స్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ నమస్కారాలు తప్పనిసరిగా చేయాలి. అవకాశం ఉన్నంత వరకు భక్తులందరూ కూడా అమ్మవారి తాలూకా కలశాన్ని గృహానికి మధ్యలో పెట్టుకొని చుట్టూరా కలశకి ప్రదక్షిణ చేసేటటువంటి విధంగా కలశను ఏర్పరచుకొని, మండపాన్ని కూడా ఏర్పరచుకొని, అందరూ కూడా ప్రదక్షిణ చేసడానికి అనుకూలంగా మండపాన్ని ఏర్పరచుకుంటూ పూజా కార్యక్రమాన్ని చేస్తే ఈ వ్రతం తాలూకు సంపూర్ణ ఫలితం ఆ ప్రదక్షిణలోనే ఉంది. కాబట్టి భక్తులు అందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం పోయి శ్రవణ నక్షత్రం రావడం, పూర్ణిమ, శుక్రవారం ఈ 3 సాయంకాల సమయానికి ఉంటున్నాయి. కాబట్టి శ్రీ మహావిష్ణువు తాలూకా జన్మ నక్షత్రం అయినట్టు శ్రవణ నక్షత్రం, శ్రీ విష్ణు కమలవాసన విశ్వమాత, శ్రీ మహావిష్ణువు తాలూకా హృదయ కమలంలో ఉండేటటువంటి ఆయన ధర్మపత్ని అయినటువంటి లక్ష్మీదేవికి ప్రీతి అయినటువంటి శుక్రవారం, విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికీ ప్రీతి అయినటువంటి పర్వదినం. కాబట్టి దీనిని భక్తులందరూ కూడా ధర్మాచరణగా, ధర్మబద్ధంగా, సంస్కృతి పరంగా, వైదిక పరంగా షోడశోపచార పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని ఆ చారుమతీదేవి పొందిన విధంగా మనం కూడా ఆ ప్రదక్షిణలు ఆచరించుకుంటూ తద్వారా వరలక్ష్మీదేవి తాలూకు అనుగ్రహాన్ని మనం పొంది భవిష్యత్ రోజుల్లో మన పిల్లలకు కూడా ఏ విధంగా ఆచరించుకోవాలి అనేటటువంటి సందేశాన్ని మనం పిల్లలకి ఇచ్చేటువంటి ప్రయత్నం తెలియపరచాలి. శుభం భూయాతు. ధన్యోస్మి. మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయాల సమాహారం కొరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆలయం ఛానల్.